ప్రసాదరావు గారికి, అదేవిధంగా సోదరులు గంగోటి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మన పార్టీ ఎంపీ అయినటువంటి కోటేశ్వరెడ్డి గారికి, అదేవిధంగా రామచంద్ర నాయుడు గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి, అదేవిధంగా రైతు సోదరులకు రామచంద్ర నాయుడు గారికి, ఇంకా ఉన్నటువంటి సోదరిమణులకు, పత్రికా సోదరులకు, రైతు సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రైతుకి కష్టమే కాదు ఇది లాభసాటిగా ఉండాలనే కాన్సెప్ట్ తోనే ఈరోజు మన ముఖ్యమంత్రి చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు రైతు భరోసా అని పెట్టి ప్రతి కుటుంబానికి 20,000, అది ఎకరా ఉండి అరెకరా ఉండి ఇంత ముందు చెప్తున్న 5 సెంట్లే ఉందంట. 5 సెంట్లకు కూడా 20,000 రూపాయలు పడతా ఉంది. అంటే 7,000 పడిపోయింది, ఇంకా 6,000 కూడా జనంలో పడతా ఉంది. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఒక రైతు కుటుంబానికి ఇవ్వాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నా కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని మరి డబ్బులు ఇవ్వడం జరుగుతాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం ఉంటే ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళని ఆదుకుంటుందో ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏదో తృప్తి మంత్రంగా ఎలక్షన్ నుంచి మాటలు చెప్పేసి గతంలో చెప్పారు, ఒక అవకాశం అని చెప్పారు. ఆ అవకాశాన్ని రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసిపోయాడు. అన్ని బ్యాంకుల్లో కూడా అప్పులే. ఈ రోజు ఆ అప్పులు కట్టడానికి చంద్రబాబు నాయుడు పరిస్థితి సరిపోతా ఉంది. అయితే కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి కేంద్రం నుంచి మన ముఖ్యమంత్రి సహాయ సహకారాలు తీసుకుని ఈ రోజు మనందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అందరూ గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజు మన రాష్ట్రంలో వచ్చేటువంటి రెవెన్యూ ఆయన చేసిన అప్పటికి వడ్డీ కట్టడానికి కూడా లేదు. కాబట్టి ఈ రోజు మేధావి కాబట్టి మన ముఖ్యమంత్రి ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీని పట్టుకొని అక్కడి నుంచి మనకి నిధులు తెచ్చి కార్యక్రమం అన్ని చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ అందరూ గుర్తుపెట్టుకోవాలా, గతంలో ఏ విధంగా పరిపాలన జరిగింది, ఇప్పుడు ఇన్ని కష్టాలున్నా 4,000 ఇచ్చి కరెక్ట్గా గతంలో ఏ 10వ తారీఖు 15వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు 31వ తారీఖు సెలవుగా వస్తే ముందుగా చేస్తా ఉన్నాం, లేకపోతే 1వ తారీఖు సాయంత్రానికి ప్రతి అవతాతలకు అందరూ కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు ఈ రోజు మన ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.